ఎవరు? నేను కట్టలేను, నాకు చాలా భయం. పిల్లి గంట కట్టేదెవరు అన్న కథ కూడా ఇలాగే ఉంటుంది. ఒక పల్లెటూరి పొలంలో ఒక ఎలుకల గుంపు చాలా హాయిగా ఉండేది. రోజంతా తింటూ ఆడుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా పొలంలో ఉండేది. కోపం వచ్చి ఆ పొలం యజమాని ఒక గండు పిల్లిని పొలంలోకి తెచ్చాడు. మియావ్. నాకు ఎలకలంటే చాలా ఇష్టం. సో యమ్మీ. ఆ పిల్లి మృదువైన పంజాలతో దొంగచాటుగా తిరిగేది. ఆ తరువాత ఏ ఎలుకైనా ఆహారాన్ని దొంగిలించడానికి వస్తే టక్కున పట్టేసేది. పిల్లొచ్చేసింది. పారిపోండి. ప్రాణాలు కాపాడుకోండి. ఆ పిల్లి 1-2 ఎలుకల్ని పట్టుకొని గుటుక్కున మింగేసింది. మియావ్. వీటి రుచి చాలా బాగుంది. ఇంకే ఉంది, ఎలుకల జీవితం మారిపోయింది. రోజంతా బిక్కు బిక్కుమంటూ తిండి ఆటలు లేకుండా నక్కి నక్కి ఉండేవి. ఇలా కష్టం ఏర్పడటంతో ఎలుకలన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి. ఆ ఎలుక సమస్య నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఉపాయం ఉందా? గుసగుసలు మొదలయ్యాయి. ఎలుకలు వాటికవే చర్చించుకోవటం మొదలుపెట్టాయి. ఒక తెలివైన ఎలుక ఒక ఐడియా ఇచ్చింది. హే, మనం ఆ పిల్లికి గంట కడదాం. అప్పుడు అది ఎక్కడున్నా మనకి తెలుస్తుంది. వెంటనే ఇంకో ఎలుక మెచ్చుకుంటూ అద్భుతమైన ఐడియా అంటూ గంటని ఆ తెలివైన ఎలుకకి ఇచ్చింది. తెలివైన ఎలుక మొహం కంగారుతో మారిపోయింది. ఏయ్, నా వల్ల కాదు. నేను ఈ మధ్య చాలా బిజీ, తెలుసు కదా. అప్పుడు ఒక ముసలి ఎలుక ఇలా అనింది. అయితే ఆ పిల్లికి గంట కట్టేది ఎవరు? అన్నీ ఆ తెలివైన ఎలకలాగే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకున్నాయి. ఆ, నేను చేతగాని వాడిని, నాకు ఇలాంటి పని చేయడం రాదు. ఇంకోటి ఇలా అంది. నా తోక్కి దెబ్బ తగిలింది. ఈసారికి నన్ను వదిలేయండి ప్లీజ్. ఆ తర్వాత ఇంకొకటి. నా వల్ల కాదు. నాకు చాలా భయం వేస్తుంది. నన్ను వదిలేయండి ప్లీజ్. అలా ఏ ఎలుక ముందుకి రాక ఆ ప్రశ్న అలాగే ఉండిపోయింది. పిల్లికి గంట కట్టేది ఎవరు? మరైతే పిల్లికి గంట ఎవరు కట్టలేదా? మ్మ్.